చెప్తా. అయితే నేను వచ్చే ముందు అన్నగారు సమర్థ రామదాస్ గారి గురించి చెప్తున్నారు. ఎంతమందికి సమర్థ రామదాస్ గారు తెలుసు? సమర్థ రామదాస్ గారు తెలుసు. ఓకే, సో షార్ట్ అండ్ స్వీట్లో చెప్పాలంటే సమర్థ రామదాసు గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గురువు. ఒకరోజు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన కూడా మనలాగా పెళ్లి చేసుకుందామని చెప్పి తాడి కడదామని వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఆకాశ ధ్వని వినిపిస్తుంది ఆయనకి. ఏం చెప్తుంది అని అంటే, అధర్మం పెరిగిపోతుంది, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే ఇట్లా లోక కళ్యాణం కోసం నువ్వు చేసే పని ఉంది అంటే, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, తాళి కట్టేటైనా ఆడికెళ్ళి ధన్మన్ పీటల మీదకి వెళ్ళి దుంకేసి గోదావరి నదిలో ఈత కొట్టుకుంటా అడవి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ నిత్యం రాముని యొక్క ధ్యానం చేస్తాడు కొన్ని రోజులు. రామ ధ్యానం చేసిన తర్వాత ఆయన మళ్ళీ అక్కడ నుంచి బదరి అనే ఒక క్షేత్రంకి వెళ్ళిపోతాడు. అక్కడ పోయిన తర్వాత అప్పట్లో ఈ ఔరంగజేబులు మొఘలులు వీళ్ళందరూ ఆ టైంలో మన దాడి అంటే మన ధర్మం మీద దాడి చేసే టైంలో అయినా ఈ అధర్మాన్ని అంతా కూడా చూసి ఆయన ఏం డిసైడ్ అవుతాడు అని అంటే, నాతో నాతో ఏమవుతుంది, నాతో ఏం కాదు అని చెప్పి ప్రాణత్యాగం చేసేసుకుందామని డిసైడ్ అయిపోతాడు. అప్పుడు రాముడు ప్రత్యక్షమవుతాడు. అరే నువ్వు కూడా చనిపోతే ఈ ధర్మాన్ని రక్షించేది ఎవరు, ధర్మ సంస్థాపన ఎవరు చేస్తారు, నువ్వు చనిపోవద్దు అని అంటే, అప్పుడు ఆయన మళ్ళీ హిమాలయాలకు పోయి తపస్సు చేసి శక్తి కొడగొట్టుకుని రివర్స్ వస్తూ ఉంటే సాక్షాత్తు ఆయనకి ఎవరు ప్రత్యక్షమవుతారు అని అంటే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడు. ఎవరు ప్రత్యక్షమవుతారు? ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై ఆయనకి అప్పుడైనా ఆంజనేయ స్వామి యొక్క దీక్ష తీసుకుంటాడు సమర్థ రామదాస్ గారు. ఆయన వేసుకున్న కాషాయ వస్త్రాలు ఆయనకి ఎవరు ఇస్తారు అని అంటే అప్పట్లో ఆంజనేయ స్వామి ఇచ్చిండు. ఆయనకి ఎవరు ఇచ్చారు? దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే, ధర్మం కోసం ఎవరైతే పోరాడతారో, ధర్మాన్ని ఎవరైతే రక్షిద్దాం అనుకుంటారో వాళ్ళకి ఆంజనేయ స్వామి వాళ్ళ పక్కన వచ్చి నిలబడతాడు, ఆంజనేయ స్వామి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. సో అప్పుడు ఆయన ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, బజరంగ్ దళ్ కార్యకర్తలు అయితే చేస్తున్నారో, మన బజరంగ్ దళ్ వాళ్ళు చేస్తున్నారో, ఆయన ఒక నినాదం పెట్టుకుంటాడు. ఆ నినాదం ఏంటి అని అంటే, గుండెలో రాముడు, ఏంది శరీరం అంతా హనుమంతుడు. ఈ నినాదం తీసుకొని పోతాడు. అంటే ఆయన ఏమంటే, నా గుండెల రాముడిని పెట్టుకున్నా, నా శరీరం మొత్తం హనుమంతుడు అని చెప్పేసి ప్రతి ఊర్లో కూడా, ఇప్పుడు భారతదేశంలో ఇన్ని గుళ్ళు ఎందుకున్నాయి ఆంజనేయ స్వామి అంటే వన్ ఆఫ్ ద రీజన్ సమర్థ రామదాసు గారు. భక్తే కాదు, మనం భక్తి ఉంది, మీరు అందరూ అమ్మవాళ్ళు వీళ్ళు చాలా మంది వచ్చి నాకు ఎందుకు లేరాబాయ్ అని చెప్పేసి వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతున్నాం. మనం భక్తే కాదు, మనం శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి అని చెప్పి ఆలయాలతో పాటు వ్యాయామశాలలు ఎవరైనా పెట్టిరు అంటే సమర్థ రామదాస్ గారు పెట్టిరు. ఎందుకంటే రేపటి నాడు మనం మంచిగా ప్రశాంతంగా ఏదైనా చేసుకోవాలి అని అంటే అవతల వచ్చి దాడి చేస్తే మనం ఎట్లా చేసుకోలేం కదా. సో ఆయన సమర్థ రామదాసు గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గరికి పోతే ఆయన ఏం చేస్తాడంటే, శివాజీ మహారాజ్ ఇట్లా రాసిస్తాడు, ఒక పేపర్లో రాసిచ్చి ఆయన ఇట్లా భిక్షాటన పోతే సాధు ఆయన దాంట్లో ఇస్తాడు. తీసి చదివితే ఏముంటుందంటే, నా రాజ్యాన్ని నువ్వు తీసుకోమని చెప్తాడు శివాజీ మహారాజ్. నేను సాధువుని, నాకెందుకు నీ రాజ్యం, నాకు అవసరం లేదు, కానీ నువ్వేం చేస్తావు అంటే నా ప్రతినిధిగా ఈ రాజ్యాన్ని పాలించు, కాకపోతే నువ్వు ఎక్కడ పోయినా సరే నీతో పాటు కాషాయ జెండా పెట్టు, ఈ దేశాన్ని కాషాయమయం చేయమని చెప్తాడు. ఎవరు? సమర్థ రామదాస్ గారు. ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒక భవానీమాత ప్రత్యక్షమైంది, సమర్థ రామదాస్ గారికి ఒక ఆంజనేయ స్వామి ప్రసన్నమైనరు. సో వీళ్ళందరూ కూడా ధర్మం కోసం పోరాడిరు వీళ్ళు.